ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఈ రోజు వచ్చేసి మా కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ టూర్ అనమాట. ఫస్ట్ పికిల్ బాల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ పికిల్ బాల్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ దెన్ కిడ్స్ కి పార్క్ ఉంది. సో ఇదంతా వచ్చేసి ఈ పికిల్ బాల్ కోర్ట్ అండ్ దెన్ కిడ్స్ పార్క్ కి పార్కింగ్ లాట్ అనమాట. సో చాలా బిగ్ పార్కింగ్ లాట్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ 30 కార్స్ దాకా అట్లా ఫిట్ అవుతాయి అని అనుకుంటున్నాను. మోర్ దాన్ 30 ఫిట్ అవ్వచ్చు. ఫస్ట్ పార్క్ చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఇట్లా ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అట్లా కనిపిస్తున్నాయి కదా. సో మా కమ్యూనిటీ అంతా ఇట్లా ప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో చాలా మటుకు రోజ్ ప్లాంట్సే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది సైకిల్స్ వేసుకొని వచ్చామనుకోండి, ఇక్కడ లాక్ చేసుకోవడానికి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్స్ అనమాట. కిడ్స్ ప్లే ఏరియా. కిడ్స్ ప్లే ఏరియాలో ఇక్కడ ఇట్లా సీటింగ్ ఇచ్చారు. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సీటింగ్, అక్కడ ఇంకొక టైప్ ఆఫ్ సీటింగ్. సో చక్కగా కాసేపు వచ్చి అక్కడ కూర్చొని పిల్లల్ని ఆడిస్తూ ఉండొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇట్లా కిడ్స్ కోసము, కిడ్స్ ప్లే ఏరియా. సో కొంచెం చిన్న పిల్లల్ని ఇందులో వేసేస్తే వాళ్ళు ఆడుకుంటారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్లైడింగ్, ఇంకా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి కిడ్స్ కోసము. దీన్ని మేము ఏమంటామంటే కార్నర్ పార్క్ అంటామన్నమాట. సో కార్నర్కి వచ్చింది కదా, సో అందుకని చెప్పి ఆ నేమ్ పెట్టారనుకుంటా. నాకు పేర్లు ఎక్కువ తెలీదు వీటన్నిటి గురించి. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన వాటికి పేర్లు చెప్తాను. ఇది చూడండి, ఇలా మనం కూడా ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్స్, దీంట్లో ఇట్లా కూర్చొని ఆడతారనమాట ఇలాగా. అండ్ దెన్ ఇక్కడ జస్ట్ ఇంకా వాళ్ళు ఎక్కుతానికి అట్లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి స్లైడ్. ఇంకా స్లైడ్కి వెళ్ళడానికి 3 వేస్లో, ఇంకా ఏ కిడ్కి తగ్గట్టు ఆ కిడ్. కొంతమంది మంచి అడ్వెంచర్ కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇది ఎక్కి దీని మీద నుంచి ఇలా ఎక్కచ్చు. నార్మల్గా కొంచెం లెస్ అడ్వెంచర్ అనుకోండి, ఇటు ఎక్కచ్చు. నార్మల్గా వెళ్దాం రా మనకి ఇవన్నీ ఎందుకు అని అనుకునే కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు దీంట్లో వెళ్ళచ్చు అనమాట, జస్ట్ స్టెప్స్ ఎక్కి. సో ఇట్లా 3 వేస్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వింగ్ వచ్చింది. చక్కగా ఇందులో ఎక్కి కూర్చోవచ్చు ఇలాగా. సో ఇది స్వింగ్. ఓకే, పిల్లల్ని అందులో ఎక్కించి ఉయ్యాలోపడం అట్లా చేయొచ్చు. జస్ట్ ఇవి వచ్చేసి ఇవి మర్చిపోయాను. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ గ్రాసే. సో కిడ్స్ కింద పడ్డా దెబ్బలు తగలకుండా ఉండటం కోసం అని చెప్పి ఇట్లాగా. సో ఇందులో నుంచి బయటికి రావచ్చు అనమాట. గుహ టైప్లో అనమాట. పిల్లలు ఇందులో నుంచి బయటకు వస్తారు అలాగా. నేను రాలేదండి ఇప్పుడు. ఇదేదో జస్ట్ ఇందులో వేసుకొని కిడ్స్ ఆడుకుంటున్నారు ఇట్లాగా. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేంటంటే లైక్ క్లైంబింగ్ టైప్ అనమాట. సో కిడ్స్ దీని మీద నుంచి వెళ్ళి ఎక్కి క్లైంబ్ అవ్వచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. సో కొంచెం ఇది పెద్ద పిల్లల కోసము. వాళ్ళు క్లైమ్ చేయాలి అని అనుకుంటే ఇంకా దీని నుంచి క్లైమ్ చేస్తారు. ఇక్కడ హోల్ ఉందన్నమాట. సో ఇంకా ఎట్లా అంటే టాక్టిక్స్ యూజ్ చేసి వాళ్ళు క్లైమ్ చేసుకోవాలి. సో అక్కడ కనిపిస్తుంది కదా స్కూల్ వస్తుందన్నమాట. అది ఎలిమెంటరీ స్కూల్. సో మా కమ్యూనిటీలో 2 స్కూల్స్ వచ్చాయి. 2 ఎలిమెంటరీ స్కూల్స్ వచ్చాయన్నమాట, 2 డిఫరెంట్ ఐఎస్డీస్. సో ఇది వచ్చేసి మా ఐఎస్డీ కింద ఉండేది, ఇట్లా పార్క్ పక్కనే అనమాట. సో ఇక్కడ ఇంకా సీటింగ్ ఇచ్చారు. ఇట్లా దీని చుట్టూ వాక్ చేసుకోవచ్చు అనమాట. దీని చుట్టూ వాక్ చేసుకోవచ్చు, కిడ్స్ని ఆడించుకుంటూ దీంట్లో ఇంకా దీని చుట్టూ వాక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం సీటింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి ఇట్లా 5 బెంచెస్ సీటింగ్ ఏరియా ఇచ్చాడు. సో మంచిగా ఏంటంటే ఈవినింగ్ టప్పుడు అలా వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అట్లా చాలా బాగుంటుంది. సో కిడ్స్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడ ప్లేస్ నిండిపోతే ఇక్కడ కూర్చోవచ్చు. 2 రెస్ట్ రూమ్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ దెన్ ఎక్కడికక్కడ ట్రాష్ క్యాన్స్ కూడా ఉన్నాయి. సో కిడ్స్ని ఎంగేజ్ చేయడం అనేది పెద్ద క్వశ్చన్ కదా. సో ఇలా ఉంది అనుకోండి ఏదైనా కమ్యూనిటీలో, ఇట్స్ ఈజీ కదా. సో మనం కిడ్స్ని ఇట్లా తీసుకొచ్చామనుకోండి, ఒక 1 అవర్ 2 అవర్స్ ఆడుకుంటారు. మనం కూడా చుట్టూ వాకింగ్ చేసుకుంటూ అట్లా మనం కూడా ఫిట్నెస్ గోల్స్ మీట్ అవ్వచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక గేమ్. ఈ గేమ్ వచ్చేసి, ఈ గేమ్ పేరేంటో నాకు తెలీదు. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా విసరాలన్నమాట. విసిరితే వెళ్ళి ఇట్లా పడాలి అక్కడ దానికి. సో అదే అంట ఈ గేమ్ నాకు తెలిసినంత వరకు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ లాక్ ఉంటుంది, ఒక బాక్స్, ఆ బాక్స్లో ఉంటాయి. ఇంక ఇక్కడ కూడా కొంచెం సీటింగ్ ఇచ్చారు. సో జస్ట్ మనం ట్రై చేద్దాం. షేట్ మిస్ అయింది. సో
ఇంకా నాకు ఈ గేమ్ అంతగా ఏం తెలీదు, కొంచెం కైండ్ ఆఫ్ ఏంటంటే మనం బ్యాగ్స్ వేస్తాం కదా అట్లా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి పికిల్ బాల్ కోర్ట్స్. హోల్గా 8 పికిల్ బాల్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో పైన ఇప్పుడు మనకి రెయిన్ పడుతున్నా కానీ జస్ట్ కొంచెం సన్ ఉన్నా ఆడుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇట్లా ఇచ్చారు. సో నాకు ఈ పార్ట్ బాగా నచ్చింది. అందరినీ ఇక్కడ ఎక్కడికక్కడ ఇట్లా బయట సీట్స్ ఉన్నాయి చూడండి, కూర్చోవాలి అని అనుకుని చూసేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు గేమ్ కోసం ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, 4 కార్నర్స్లో ఇచ్చారు. అందరిని లోపలికి వెళ్దాము. ప్రతి ఒక్క కోర్ట్లో ఒక 3-4 చైర్స్ ఉంటాయి. మనకు కావాల్సిన బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందులో పెట్టుకోవచ్చు. జస్ట్ ఇంకా ఆడుకోవడమే. ఇదనమాట పికిల్ బాల్ కోర్ట్స్. మేము పికిల్ బాల్కి వచ్చి ఆడతాము. సో చాలా బాగుంటుంది పికిల్ బాల్ ఆడుతుంటే. సో బాగుందన్నమాట. ఈ కోర్ట్స్ అయితే మాకు చాలా బాగా యూటిలైజ్ అవుతున్నాయి. పీపుల్ అంతా వచ్చి ఈవినింగ్ టైంలో బాగా ఆడుకుంటున్నారు. సో ఇట్ ఈస్ మోర్ రిలాక్సింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అనమాట. సైడ్ బై సైడ్ ఇట్లా ఉన్నాయన్నమాట పికిల్ బాల్ కోర్ట్స్. అండ్ దెన్ పికిల్ బాల్ కోర్ట్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కైండ్ ఆఫ్ గజీబోస్ లాగా కట్టారు. ఇట్లా గజీబోస్ లాగా కట్టి సీటింగ్ ఇచ్చారనమాట. 3 బెంచెస్. ఇటు సైడ్ 2 కట్టారు, కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ 2 కట్టారు. వచ్చి వెయిట్ చేయాలి అని అనుకునే వాళ్ళు, కాసేపు ఇంకా ఆడుతుంటే కాసేపు గేమ్ చూడాలి, రిలాక్స్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో మంచిగా ఏదైనా కాఫీ తెచ్చుకొని కాసేపు కూర్చొని అట్లా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో బాగుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ అక్కడికి వచ్చేస్తే అవి కైండ్ ఆఫ్ రెస్ట్ ప్లేసెస్ లాగా ఇచ్చారు. సో ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా మీకు చెట్లలాగా అట్లా అది ఉంది కదా, అదేంటంటే సోల్ క్లబ్ లగూన్ వస్తుంది అనమాట. ఇంకా అది ఓపెన్ చేయలేదు. మేబీ ఓపెన్ చేశాక లగూన్లో నుంచి ఇక్కడ వాక్ పాత్ ఇచ్చారు, మీకు కనిపిస్తుంది కదా వాక్ పాత్. సో ఈ వాక్ పాత్లో నుంచి నడుచుకుంటూ వచ్చి మనం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో నాకు తెలిసి అందుకోసం అవి కట్టారు. అక్కడ కూడా వెళ్ళడానికి బైక్స్ కీస్ అట్లా వేసుకోవడానికి అక్కడ కూడా ఇచ్చారనమాట. సో ఇలాంటి ఒక 5 దాకా ఉన్నాయి ఇక్కడ. మేబీ అటు సైడ్ కూడా ఉన్నాయి. మీకు కొంచెం సేపులో లగూన్ కూడా చూపిస్తాను. సో ఇదే లగూన్ నుంచి ఇదంతా కనెక్టెడ్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి మా కమ్యూనిటీలో. ఒకటి వచ్చేసి సోల్ క్లబ్లో ఏంటంటే లగూన్ వచ్చింది, ఈ పికిల్ బాల్ కోర్ట్స్ వచ్చాయి, కార్నర్ పార్క్ వచ్చింది, ఇవన్నీ కలిపి సోల్ క్లబ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రిట్రీట్ అని ఉంది, అది ఇంకో సైడ్ ఉంటుంది. నెక్స్ట్ సోల్ క్లబ్ పార్ట్లో మెయిన్ వచ్చేసి ఈ క్రిస్టల్ లగూన్ అనమాట. దీనికోసం చాలా మంది బాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో ఇది ఓపెన్ చేస్తారు అని అంటున్నారనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇట్లా డ్రోన్ షాట్లో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వాటర్ కూడా అంతా ఫిల్ చేశారు, ఆల్మోస్ట్ వాళ్ళు అంతా రెడీ అనమాట. సో ఇంకా ఏంటంటే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రిసార్ట్ ఫీల్ వస్తుంది. అండ్ దెన్ పామ్ ట్రీస్ అవి కూడా బాగా పెట్టారనమాట. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఆల్మోస్ట్ లైక్ రియల్ బీచ్కి ఈక్వల్గా ఉండేలాగా వచ్చింది. సో ఇట్లా కమ్యూనిటీ చుట్టూ లేక్స్ ఇట్లా వచ్చాయన్నమాట. లేక్ వ్యూ అట్లా వచ్చింది. మా హోమ్ కూడా యాక్చువల్లీ లేక్ వ్యూనే. ఇట్లా మధ్యలో మంచిగా ఫ్లవర్ ప్లాంట్స్ అట్లా బాగా పెట్టారు. సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట, అట్రాక్టింగ్గా. కమ్యూనిటీని అయితే బాగా అందంగా తీర్చిదిద్దారు. యాక్చువల్లీ కమ్యూనిటీలోనే గ్యాస్ స్టేషన్ ఉందన్నమాట. మాకు షాపింగ్ ఏరియా కూడా ఉంది, కమర్షియల్స్ కూడా, ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. సో అక్కడ మీరు చూస్తే ఇవి ఉన్నాయి కదా, ఇవేమో ఆల్రెడీ ఇంకా కన్స్ట్రక్షన్ అయ్యాయి, ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవుతాయి. కనిపించే ఈ ఓపెన్ స్పేస్ అంతా కమర్షియల్స్ కోసమే అంట. కమర్షియల్స్ కడతారనమాట సూన్. సో కమ్యూనిటీ ఈజ్ గ్రోయింగ్. సో యాక్చువల్గా ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీ అనమాట, చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఆల్మోస్ట్ 7,000 హోమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకొక స్కూల్ అనమాట, ఇంకొక ఎలిమెంటరీ స్కూల్, ఇంకో ఐఎస్డికి సంబంధించి. ఇందాక చూపించాను కదా అదొకటి. సో ఇది కూడా సూన్ ఓపెన్ చేస్తారు. కమ్యూనిటీ మొత్తంలో ఇట్లా ట్రైల్స్ ఉంటాయి అన్నమాట, ట్రైల్ పాత్స్, వాక్ పాత్స్ ఉంటాయి. సో చక్కగా కమ్యూనిటీ అంతా బైక్ వేసుకొని వెళ్ళొచ్చు. బైక్ అంటే అదే మన ఇండియన్ లాంగ్వేజ్లో సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చు. నార్మల్గా ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈవినింగ్. ఇట్లా ఎక్కడెక్కడ నాకౌట్స్, పూలు, రోజెస్ బాగా పెట్టారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ కమ్యూనిటీని అయితే చాలా బాగుంది. చూడండి, భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఎమ్యూనిటీ వచ్చేసి రిట్రీట్ చెప్పాను కదా. సో ఇదే అనమాట రిట్రీట్. ఇందులో ఏంటంటే లేజీ రివర్, పూల్, జిమ్, అండ్ దెన్ కిడ్స్ ఆడుకోవడానికి స్ప్లాష్, ఇంకా నార్మల్గా చిన్న ఇండోర్ గేమ్స్ లాగా, అండ్ దెన్ స్వింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. లెట్స్ గో ఎక్స్ప్లోర్. ఇదంతా పార్కింగ్, అండ్ దెన్ ఇటు సైడ్ పార్కింగ్.
సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఒక 30 కార్స్ ఫిట్ అయ్యేంత పార్కింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్యాదరింగ్ హౌస్ అనమాట. మీటింగ్ ఉంటుంది అండ్ దెన్ ఇంకా జస్ట్ అట్లా కూర్చొని ఉండడానికి, మనం ఇంకా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా చేసాం అనుకోండి, ఈవినింగ్ ఎప్పుడైనా మామూలుగా మార్నింగ్ ఆ టైంలో కొంతసేపు వచ్చి అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి అట్లా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా సీటింగ్ ఉంది చూడండి. ఇది జిమ్. ఇదే అనమాట లేజీ రివర్ అండ్ పూల్. లేజీ రివర్ అండ్ పూల్లోకి వచ్చామన్నమాట. ఇదంతా పూల్ ఏరియా, అది వచ్చేసి లేజీ రివర్ ఏరియా అనమాట. సో అక్కడ ఇన్విజిబుల్గా వాటర్ పైకి వచ్చేసా, అక్కడ వాల్ ఉంటుంది ఇటు సైడ్ రావడానికి. బట్ స్విమ్ చేసుకొని వచ్చే వాళ్ళు వచ్చేస్తారు. అక్కడ లైఫ్ గార్డ్స్ ఉంటారనమాట. సో ఇంక ఇవన్నీ సీటింగ్. ఇక్కడ చూడండి సీటింగ్, అందరిని పడుకోవడానికి, అందరిని చిన్న స్టూల్స్ ఇచ్చారు చూడండి, మన ఫోన్స్ కానీ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి అట్లాగా. లేజీ రివర్ మధ్యలో కూడా కూర్చోడానికి ఇట్లా సీటింగ్ ఉంది. ఇదిగోండి ఇది లాన్ ఏరియా. సో ఆ పోల్స్కి హ్యామాక్ లాగా వేసి ఉయ్యాలలాగా కడతారనమాట. నెట్ లాంటి ఉయ్యాలు కడతారు. సో అది బాగుంటుంది. నెక్స్ట్ ఇట్లా పైకి ఎక్కచ్చు. ఈ మధ్యలోకి వెళ్ళడానికి ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇవి వచ్చేసి రెస్ట్ రూమ్స్. ఇంకా అక్కడ కూడా సీటింగ్ అట్లా ఉంది చూడండి. సో లైఫ్ గార్డ్స్ వెళ్తున్నారనమాట. సో లైఫ్ గార్డ్స్ ఆన్ డ్యూటీ. లేజీ రివర్ చూడండి, ఇట్లా మనం ఆ ట్యూబ్ వేసుకొని అదంతా ఇలా అంతా తిరుక్కుంటూ రావచ్చు అనమాట, ఆ ట్యూబ్ యూజ్ చేసుకొని. సో ఇదేమీ ఎక్కువ లోతుండదు, బాగుంటుంది, చాలా ఫన్గా అనిపిస్తుంది. సో మేమైతే వచ్చి 1 year అవుతుంది. మేము లాస్ట్ ఇయర్ ఇది ఓపెన్ చేశారు 2024 మేలో. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంత బాగా ఏం యూజ్ చేయలేదు, మేము రాలేదు. సో ఈ ఇయర్ ఇప్పుడే ఓపెన్ చేశారనమాట. చూడాలి ఎప్పుడు కుదురుతుందో, ఎప్పుడు వస్తామనేది. సో బేసిక్గా ఏంటి అంటే ఇది మేలో స్కూల్ ఎండ్ అయ్యే వరకు వీకెండ్స్ ఉంటుంది. స్కూల్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్టింగ్ అంటే సమ్మర్ హాలిడేస్ వరకు అంతా హోల్ డేస్ ఉంటుంది అనమాట, ఆల్ 7 days. 1 day ఉండదు అనుకుంటా, మండే, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ దాని గురించి. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వింటర్ స్టార్ట్ అయ్యే వరకు వీకెండ్స్ ఉంటుంది. ఇంకా వింటర్ నుంచి మళ్ళీ మే దాకా, లైక్ మళ్ళీ సమ్మర్ వచ్చేదాకా ఇంకా క్లోజ్ ఉంటుంది అనమాట ఇది. సో ఎందుకు అంటే లైఫ్ గార్డ్స్ కూడా ఉండాలి కదా. సో లైఫ్ గార్డ్స్ ఉంటారు, ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారనమాట యాక్సెస్ దగ్గర. సో దీనికి కూడా ఏంటంటే కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ ఏవైనా కానీ మా కమ్యూనిటీ వాళ్ళకే అనమాట. సో అన్నిటికీ మా కమ్యూనిటీ యాప్ ఉంటుంది యాక్సెస్ చేయడానికి. సో ఆ యాప్ నుంచి యాక్సెస్ చేస్తామన్నమాట. సో కొన్నిటికి యాక్సెస్ లేని వాటికి కూడా ఓన్లీ కమ్యూనిటీ రెసిడెంట్స్కే. సో ఏంటంటే లైక్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అట్లా వస్తున్నా కానీ లైక్ ఇఫ్ మేనేజ్మెంట్ కమ్స్ టు నో, లైక్ వాళ్ళకి ఏంటంటే లైక్ కనిపెట్టారు అనుకోండి, లైక్ సీరియస్ అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తారంట అది. ఇక్కడ లేజీ రివర్ చూడండి ఇట్లా ఎండ్ అయిపోయింది అనమాట, ఈ పార్ట్ వరకు పూల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా సీటింగ్ ఉందన్నమాట. ఇక్కడ గ్రిల్ ఉంది. సో మనము గ్రిల్ చేసుకొని జస్ట్ ఇంకా ఏంటంటే వాటర్లో డిప్ అయ్యి వచ్చి గ్రిల్ చేసుకోవచ్చు, కూర్చొని గ్రిల్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి అనమాట డేని. సో దీనికి ఆపోజిట్గానే గ్యాదరింగ్ హౌస్కి ఆపోజిట్గానే ఇట్లా లాన్ ఏరియా ఉంటుందన్నమాట. ఈ లాన్ ఏరియాలో ఏంటంటే కిడ్స్ ప్లే చేసుకోవడానికి మామూలుగా టైంలో, లేదు అంటే కనుక ఈ సంటరే వాళ్ళే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు July 4th ఫైర్ వర్క్స్ అని, అట్లా ఇండిపెండెన్స్ డేకి అట్లా డిఫరెంట్ ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఎగ్ డ్రాప్ కూడా ఇక్కడే అయ్యింది, ఈస్టర్ ఎగ్ డ్రాప్ కూడా. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మామూలుగా సంటరా రెసిడెంట్స్కి కూడా దీన్ని రెంట్కి ఇస్తారనమాట ఈవెంట్స్ చేసుకోవాలి అనుకుంటే. సో అదొచ్చేసి ఒక స్టేజ్ లాగా కన్సిడర్ చేసుకొని ఇక్కడ గ్యాదరింగ్ లాగా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్. అండ్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్, కిడ్స్ ప్లే ఏరియా కదా, సో అందుకని చెప్పి వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండటం కోసం ఆర్టిఫిషియల్ గ్రాస్ వేశారు. లెట్స్ ఎక్స్ప్లోర్ దట్ సైడ్. సో ఇట్లా తిరిగొద్దాం, అటు కూడా ఉంది చూపించాల్సింది. ఇదంతా కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. సో ఫస్ట్ ఇట్లా వద్దాము, ఈ లెఫ్ట్ వెళ్దాము. ఈ లెఫ్ట్ వెళ్ళామనుకోండి, ఇది వచ్చేసి కిడ్స్ స్ప్లాష్ అనమాట, వాటర్ స్ప్లాష్ ఆడతారు కదా. సో అవి ఆ టైం అప్పుడు వాటర్ వస్తుంటే, ఆల్ ది టైం ఇవైతే ఏం ఆన్లో ఉండవు. సో ఇంకా వాటర్ వస్తూ ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇందులో నుంచి వాటర్ పడుతూ ఉంటాయి కదా. ఇది ఒక టైప్, అండ్ దెన్ ఇది ఒక టైప్, అండ్ దెన్ ఇది ఒక టైప్ అనమాట. సో కొంచెం చిన్న పిల్లలకి చాలా ఫన్గా అట్లా బాగుంటుంది కదా. సో కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి మా కమ్యూనిటీలో అయితే చాలా థింగ్స్ ఉన్నాయి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, అడల్ట్స్ కూడా ఎంగేజ్ అవ్వడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఒక వీకెండ్ రిలాక్సింగ్గా అట్లా స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఇంట్లోనే ఉండి, లేదు ఇంట్లోనే ఉన్నాం బోర్ కొట్టింది అనుకున్నా కానీ ఇది యూజ్ అవుతుంది. మాకు యాక్చువల్లీ సంటరా యాప్ ఉంటుందన్నమాట, యాప్తోనే అది యాక్సెస్ అవ్వగలం. ఇది వచ్చేసి మెయిన్గా ఏంటంటే గేమ్స్ అనమాట. సో చక్కగా రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో టీటీ ఉంది. సో ఈ గేమ్ ఉంది, ఈ గేమ్ పేరేంటో నాకు తెలీదు. ఇది వచ్చేసి టీటీ. ఇక్కడ ఉన్నాయి చూడండి, బ్యాట్ బాల్, టీటీ ఆడుతున్నాం అనమాట.
ఇది ఒక గేమ్. సో ఇందులో ఏంటంటే ఈ 3 గేమ్స్ టీటీ ఇది అండ్ దెన్ వచ్చేసి అది, ఈ 3 గేమ్స్ ఉన్నాయి. చక్కగా ఆడుకోవాలి అనుకునే వాళ్ళు మంచిగా వచ్చి ఆడుకోవచ్చు. వెయిట్ చేసేవాళ్ళు ఇంకా అట్లా వెయిట్ చేయడానికి కొంచెం సేపు ఆడుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆడుకోవాలి అని అనుకున్నా. సో అలాగనమాట ఈ రూమ్ వచ్చేసి. లెట్స్ గో. అటు నుంచి వచ్చాం కదా, ఇటు నుంచి అవుట్ సైడ్ వెళ్దాము. ఇది కూడా ఇంకొక కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఆర్టిఫిషియల్ లాన్ వేశారు. ఏంటంటే ఇది కిడ్స్ది. ఇది వచ్చేసి పల్స్ టేబుల్ టెన్నిస్ అనమాట. మనం ఏదైనా టచ్ చేయగానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 to 4 ప్లేయర్స్ కదా, అటు ఇటు ఉంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే వస్తుందో లైట్ అవి టచ్ చేస్తామన్నమాట. అంటే కిడ్స్కి లైక్ సెన్సింగ్, లైక్ లైట్ వస్తుంది, టచ్ చేయాలి, ఆడాలి అట్లా తెలియడం కోసం. సో ఇట్లా పాయింట్స్ కౌంట్ చేసుకుంటారనమాట. ఇక్కడ కూడా ఉందన్నమాట స్లైడ్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్. ఇది కూడా బాగుంది. అండ్ దెన్ ఈ స్లైడ్కి వెళ్ళడానికి కూడా లైక్ డిఫరెంట్ వేస్ అనమాట. చెప్పాను కదా, అడ్వెంచరస్, లిటిల్ అడ్వెంచరస్, మోర్ అడ్వెంచరస్ లేసాం. అదే మన 90s కిడ్స్కి అయితేనేమో బుద్ధివంతుడు, దూలగాడు, బాగా దూలగాడు. సో అలా అనమాట. బాగా దూలగాడు అయితే ఇంక ఇవన్నీ ఎక్కుకుంటూ వెళ్ళి అట్లా జారుకుంటూ వస్తాడు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఇది కూడా ఏంటంటే కిడ్స్ క్లైంబ్ చేయడానికి జస్ట్ అట్లా నేర్చుకుంటారు కదా క్లైంబింగ్. అది ఇందులో ఏంటంటే కూర్చుంటారు కిడ్స్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇలా తిప్పడానికి అనమాట. ఇది ఒక గేమ్. కిడ్స్ అలా ఆడుకుంటూ ఉంటే పేరెంట్స్ కూర్చొని వాచ్ చేయడం కోసం అది. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి ఇది కూడా ఒక స్లైడ్. ఐ గెస్ ఇది వచ్చేసి కొంచెం చిన్న పిల్లలకి అనుకుంటా, అది కొంచెం పెద్ద పిల్లలకి. సో అది ఒక టైప్ ఆఫ్ స్లైడ్, ఇది ఒక టైప్ ఆఫ్ స్లైడ్. అండ్ ఇది కూడా చూసారా, అటు వేరే వైపు నుంచి ఎక్కి ఇటు నుంచి జారాలి కొండపై నుంచి ఎక్కి. సో ఇది కూడా అక్కడ కూడా మంచిగా సీటింగ్ ఇచ్చారు మళ్ళీ. ఇది చూడండి భలే ఉంది. పిల్లలు ఇందులో నుంచి దూరి వెళ్ళడానికి అట్లా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా కిడ్స్కి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్వింగ్ అనమాట, పెద్దవాళ్ళ స్వింగ్స్. అటుపక్క ఒక 2 ఉన్నాయన్నమాట కిడ్స్ది. సో దిస్ ఇస్ ఫర్ కిడ్స్. స్మాల్ కొంచెం బాగా చిన్న పిల్లలకి ఇందులో కూర్చోబెట్టి ఊపడానికి పడతారని భయం లేకుండా. సో ఇవొకటి అవొకటి ఉన్నాయి. సో ఇదంతా కవర్ చేశాం కదా, ఇప్పుడు ఇటు వెళ్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సీటింగ్ ఏరియా అనమాట. సో ఇది చాలా ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా లైట్స్ ఉన్నాయి. సో నైట్ అయినప్పుడు ఈ లైట్స్ వెలుగుతాయి అనమాట. సో ఇంకా మామూలుగా బాగుంది, వెదర్ బాగుంది అని అనుకున్నప్పుడు రావచ్చు. ఈ గేమ్ ఉందనమాట. శాండ్ బ్యాగ్స్ ఆ లోపల గ్యాదరింగ్ హౌస్ ఉంది కదా, అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నమాట అడిగి. సో మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇక్కడ కూడా ఒక 2 టీటీ టేబుల్స్ ఉన్నాయి. సో వీటికి కూడా బ్యాట్స్, బాల్స్ అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా 3 స్వింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్వింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా చక్కగా ఇలా రిలాక్స్ అవ్వడానికి బాగుందన్నమాట. సో ఎమ్యూనిటీ సెంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా రైట్ సైడ్ అనమాట. అంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా, గ్యాదరింగ్ హౌస్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ నార్మల్గా ప్లే రూమ్ అండ్ దెన్ లేజీ రివర్, పూల్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది జిమ్ అనమాట. జిమ్ ఏరియా బేసిక్గా ఏంటంటే కొంచెం తక్కువే ఉంది, అంతగా ఏం లేదు. కొంచెం వెయిట్స్ చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్మిల్స్, ఒక 3 సైక్లింగ్, ఇట్లా అంటే ఫిట్నెస్ గోల్స్ మీట్ చేయాలని అనుకునే వాళ్ళు రావాలి అనుకుంటే ప్లేస్ అయితే ఉంటుంది, లైక్ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు. ఇక్కడ కూడా బైక్స్ పెట్టుకోవడానికి అక్కడ ఇచ్చారు చూడండి, బైక్స్ పెట్టుకొని లాక్ వేసుకోవడానికి. జిమ్ అయిపోయింది కదా, ఇంక ఇటు సైడ్ వాక్ చేద్దాం అనమాట. టెన్నిస్ కోర్ట్స్ ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చాం కదా, బ్యాక్ సైడ్ ఆఫ్ లేజీ రివర్ ఉంటుందన్నమాట ఇది. సో 2 టెన్నిస్ కోర్ట్స్. లాస్ట్ ఇయర్ ఇది ఓపెన్ చేశారు, బాగా ఆడేవాళ్ళు, చాలా వెయిటింగ్ ఉండేదన్నమాట. ఇక్కడంతా పీపుల్ కూర్చొని బయట అవుట్ సైడ్ సీటింగ్ ఉంది కదా, ఆ సీటింగ్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో బట్ పికిల్ బాల్ కోర్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి అంత రష్ లేదు, తగ్గిందనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే పీపుల్ బాగా ఉండేవాళ్ళు ఇక్కడ. సో మామూలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. పైన అది ఉందన్నమాట. సో షేడ్ ఉంటుంది కదా, సో ఎండగా లేకుండా కూర్చోవచ్చు. యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్గా నాకు మా కమ్యూనిటీలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్నిట్లో కల్లా చాలా బాగా క్యూట్గా నచ్చింది ఏంటో చెప్పనా, పార్క్. సో అది చాలా క్యూట్ ఉంటుందన్నమాట. నేనైతే అంత అందమైన డాగ్ పార్క్ని ఎక్కడా చూడలేదు. ఎక్కడికక్కడ మంచిగా ఇట్లా సీటింగ్, ట్రాష్ క్యాన్స్ అన్నీ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ కూడా 2 గ్రిల్స్ ఉన్నాయి.
మనం ఏంటంటే కొంచెం సేపు అట్లా లేజీ రివర్లో ఎంజాయ్ చేసేసి వచ్చేసి గ్రిల్ చేసుకోవాలి అనుకుంటే గ్రిల్ చేసుకోవచ్చు అనమాట, పిక్నిక్ లాగా. సో గ్రిల్ చేసుకొని చక్కగా మంచిగా ఇక్కడ తినేసి, ట్రాష్ క్యాన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ దగ్గర ఎక్కడైనా సీటింగ్ అయితే కొదవలేదనమాట, మంచిగా కూర్చోడానికి. కూర్చునే దగ్గర కూడా ఇట్లా అండ్ దెన్ గజీబోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ చాలా బాగా ఇచ్చాడు. సో ప్రశాంతంగా ఎప్పుడైనా మనసు బాగాలేదు, లైక్ అట్లా కావాలి కొంచెం ఫ్రీగా, మైండ్ ఫ్రీగా వదిలేయాలి, స్ట్రెస్ అవుతున్నాం అనుకున్నప్పుడు అట్లా వచ్చి కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో దోస్ ఆర్ ద థింగ్స్ నాకు బాగా నచ్చాయి అనమాట ఈ కమ్యూనిటీలో. సో బార్క్ పార్క్ అనమాట, 2 ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ డాగ్స్ కొట్టుకుంటారు కదా, అవి కూడా మనుషుల్లాగే. సో అందుకని చెప్పి 2 డివైడ్ చేసినట్టున్నారు. ఈ కొన్ని డాగ్స్ ఇందులో, కొన్ని డాగ్స్ అందులోకి పంపించుకోవడానికి అనుకుంటా. వీటికి బాగా కట్టడిగా పెట్టారు, ఎందుకంటే దూకేస్తాయి కదా ఇవి. చూడండి, అవి ఆడుకోవడానికి, అందులో నుంచి జంప్ చేయడానికి, ఇల్లులాగా అందులో నుంచి దూరడానికి. సో వాటికి చూసారా ఎంత బాగున్నాయో, వాటి లైఫే ఎంత బాగుందో అనిపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళు డాగ్ పేరెంట్స్ ఇక్కడ కూర్చోవడానికి అనమాట. సో చక్కగా వాటర్ తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. అటు సైడ్ ఇంకా ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి, అటు సైడ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి అనమాట. ఒకరోజు తెచ్చామనుకోండి, ఇది ఆడుకుంది అనుకోండి, దానికి ఇది బోరు కొడితే ఇంకో రోజు అటు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇదే బార్క్ పార్క్. సో ఇక్కడ ఫుట్బాల్కి కూడా ఇచ్చారనమాట స్పేస్. సో ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు, బాల్ అట్లాగే ఉంది, నెట్స్ అన్నీ కట్టేసి ఉన్నాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి, వచ్చి ఆడుకోవచ్చు అనమాట. రిట్రీట్ ఉంది కదా, ఈ రిట్రీట్ చుట్టూ వాక్ పాత్ ఉందన్నమాట. వాకింగ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ప్రశాంతంగా వచ్చి వాక్ చేసుకుంటుంటే బాగుంటుంది కదా, ఇట్లా ఓపెన్ ఏరియా ఇంక ఇవన్నీ చూసుకుంటూ. మధ్య మధ్యలో ఒకవేళ వాక్ చేసిన తర్వాత కూర్చొని రిలాక్స్ అవ్వాలి అనుకుంటే మధ్య మధ్యలో సీటింగ్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ వ్యూ అండ్ ఇటు సైడ్ వ్యూ, 2 వ్యూస్కి. ఇంకా రిట్రీట్లో ఉన్నవన్నీ చూపించేశాను. సో ఏంటంటే రిట్రీట్ని డ్రోన్ షాట్ తీసామన్నమాట. సో డ్రోన్ వ్యూలో చూస్తే బాగుంటుంది కదా ఇంట్రెస్టింగ్గా, అందుకని చెప్పి. సో రిట్రీట్కి వచ్చేసరికి ఏంటంటే లేజీ రివర్, పూల్, జిమ్, గ్యాదరింగ్ హౌస్, అండ్ దెన్ గ్యాదరింగ్ ఏరియా అవుట్ సైడ్, అండ్ దెన్ కిడ్స్కి స్ప్లాష్, గేమ్ రూమ్, అండ్ దెన్ కిడ్స్కి వచ్చేసరికి కపుల్ ఆఫ్ స్లైడ్స్, అండ్ దెన్ డిఫరెంట్ కపుల్ ఆఫ్ గేమ్స్, స్వింగ్స్, అండ్ దెన్ కొంచెం కైండ్ ఆఫ్ సీటింగ్ అనమాట మంచిగా, అండ్ దెన్ టెన్నిస్ కోర్ట్, అండ్ దెన్ బార్క్ పార్క్, ఫుట్బాల్, ఇవన్నీ వచ్చేసి రిట్రీట్లో ఇచ్చారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సోల్ క్లబ్లో వచ్చేసరికి క్రిస్టల్ లగూన్, అది మీకు ముందర చూపించాను కదా, అవన్నీ అనమాట. క్రిస్టల్ లగూన్, ఎమ్యూనిటీస్ పార్క్లో పికిల్ బాల్ కోర్ట్, కిడ్స్ కార్నర్ పార్క్, అండ్ దెన్ కపుల్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవే మా కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ వచ్చేసి. మా కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్, బాయ్.